మెడిసిన్ 2వ సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఆ బిడ్డను దేవుడు అధికంగా దీవించాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు జీ జోస్కా నర్సా రోజీ లేచి చేరుకున్న సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కొత్తపల్లి మరియకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని స్వస్థత దయచేయాలని కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు మంచి ధైర్యాన్ని దయచేసి ఆ బిడ్డకు నేరుగా ఉండాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు మహేష్ విద్యా కుటుంబ సభ్యులు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి కొత్తపల్లి మార్పు దేవుడు దీవించి కాచి కాపాడాలని
ఆ బిడ్డ చదువుల దేవుడితో దేవుడిగా వారిని ప్రార్థిస్తూ పూజకు వారు కే మధు సుజీ కుటుంబ సభ్యులు ప్రతిమ జయమ్మ, ప్రతిమ సుందర, దావీదు, శివమ్మ వీరి ఆత్మలకు దేవుడి ఇద్దరి శాంతిని మోక్షభాగ్యాన్ని దయచేయాలని ప్రార్థిస్తూ పూజకు వారు ప్రతిమ రాజన్న కుటుంబ సభ్యులు కొన్నపాటి మైకల్, కొన్నపాటి సుశీలమ్మ వీరి ఆత్మలకు దేవుడి ఇద్దరి శాంతిని మోక్షభాగ్యాన్ని దయచేయాలని ప్రార్థిస్తూ పూజకు వారు కొన్నపాటి దేవదాస్ విజయ కుటుంబ సభ్యులు పలుకుర్తి బాలస్వామి, పలుకుర్తి మరియమ్మ, పలుకుర్తి సుజానమ్మ, పలుకుర్తి గుర్తుమిరి, పలుకుర్తి శ్రీమను, పలుకుర్తి అన్నమేరి, పలుకుర్తి రుద్రరాజు, పలుకుర్తి జ్ఞానసుందరి వీరి ఆత్మలకు దేవుడి శాంతిని మోక్షభాగ్యాన్ని దయచేయాలని ప్రార్థిస్తూ పూజకు వారు కొన్నపాటి దేవదాస్ విజయ కుటుంబ సభ్యులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రేమింపడు సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలో 34 ఆదివారాలు వస్తాయి. అయితే సామాన్య కాలంలోని సామాన్య ఆదివారాల్లోని చివరి వారాన్ని అనగా 34వ ఆదివారాన్ని మనము విశ్వవిపుడైనటువంటి క్రీస్తు రాజు మహోత్సవంగా మనం కొనియాడుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, కాలగర్భంలో ఎన్నో రాజ్యాలు, రాజులు అన్నీ కూడా కలిసిపోయాయి. రాజ్యాలు కలిసిపోయాయి, రాజులు కనిపించాయి. అయితే యుగయుగములు పరిపాలించాడు క్రీస్తు రాజుగా. ఎందుకు ఇంకనూ ఈ లోకాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు రాజు కనుక, దేవుడు కనుక. ఈరోజు ప్రత్యేకించి విశ్వవిపుడైనటువంటి క్రీస్తు రాజు మహోత్సవాన్ని మరి ప్రపంచంలో ఉన్నటువంటి యావత్తు కథోలిక సంఘం కొనియాడుతుండగా ఈరోజు మనం క్రీస్తు రాజు ఈ లోకాన్ని ఆయన అత్యధికంగా తన ప్రేమతో, కరుణతో నింపడిన సత్యాన్ని విశ్వసిస్తూ ఆయన కనికరాన్ని బట్టి, ప్రేమను బట్టి మనందరం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము, ఇంకా ప్రాణంతో ఉన్నాము, ఇంకా ఈ లోకం కొనసాగుతున్న సత్యాన్ని మనం విశ్వసిస్తూ ప్రభువైన దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వవిపుడైనటువంటి క్రీస్తు రాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా మన దేశం కోసం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రతి నాయకుడు కూడా యేసుక్రీస్తు ప్రభు లాంటి హృదయాన్ని కలిగి ప్రజల్ని మరి సుఖశాంతులతో పరిపాలించిన నిమిత్తమై దేవుడు తన జ్ఞానంతో ప్రతి నాయకుడిని, ప్రతి పరిపాలనని వలన ఈ సభలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దిగుబడిలో పాల్గొన్న అందరూ కూడా ఈ సమయంలో మన పాప జీవితాన్ని ప్రభు పాదాలు చెప్పుకోవచ్చు. పాపాలను మనందరినీ క్షమించుకున్నాక ఈ సమయంలో ప్రభుత్వ దేవుని వేడుకుంటారు.
వారి దయ చూపండి. ప్రభువా దయ చూపండి. పాఠంలో 67 మహోన్నతమున సర్వేశ్వరునికి
చేయుచున్నట్లు కృప చూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక హస్తము కనిపించెను. అది గోడ మీద ఏదో రాయబడినను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 13వ వచనం నుంచి 14వ వచనం వరకు, 16వ వచనం నుంచి 17 వరకు మరియు 23వ వచనం నుంచి 28 వరకు. అతని పరిపాలనము శాశ్వతమైనది. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. దానియేలును నేను ఆ రాత్రి చూసిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘాతుడై వచ్చుటను గాంచితిని. అతడు శాశ్వత జీవి దగ్గరికి రాక అతడు నా శాశ్వత జీవి ఎదురుకే కొనిపోయి ఆ నరపుత్రుడు పరిపాలనను కీర్తిని రాజ్యాధికారమును పడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలందరికీ దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యములకు అంతమే లేదు. ఇది ప్రభువు వాక్కు. పాట నంబర్ 236. ఓ క్రీస్తు రాజా జై 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 జై, నాకు రాజా జై జై జై, ఓ క్రీస్తు రాజా జై 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 జై, నాకు రాజా జై జై జై, నా ప్రాణ జై జై జై.
భూపాలు ప్రభు యేసుక్రీస్తు దేవుడు సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేశాను. 2వ పట్టణము దర్శనగ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 8 వచనములు. విశ్వాసపాత్రుడు సాక్షి నిద్ర నుండి పునరుత్థానం పొందిన దహపుత్రులను భూపాలు ప్రభువును ఆ యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించుగాక. ఆయన మనలను ప్రేమించుతున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేశాడు. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేశాడు. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగుగాక. ఆమేన్. ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి మేఘము ఆయనను చూచును. ఆయనను హతమర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. అల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములనున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. పాట నంబర్ 107. Hallelujah.
యోహాను శుభవార్త 18వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు. పిలాతు మరలా మందిరంలోకి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాడు. నీవే స్వయంగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశాడు. అందుకు పిలాతు, నేను యూదులను అనుకరిస్తున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చాడు. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాడు. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాట నాలకింతులు అని ప్రత్యుత్తరమిచ్చాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు మనమేం పండుగ జరుపుకుంటున్నాం? ఈరోజు యావత్ శ్రీ సభ అంతా కూడా క్రీస్తు రాజు మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతుంది. మరి నిజంగా క్రీస్తు ప్రభు రాజేనా? చెప్పండి, నిజంగా క్రీస్తు ప్రభు రాజేనా? రాజా కాదు. క్రీస్తు ప్రభు నిజంగా రాజు అన్న దానికి మనకి సమాధానాలు బైబిల్లోనే దొరుకుతున్నాయి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు చదవండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము. ఆయన మహనీయుడే, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యము అంతమే ఉండదు. ఏం చేస్తేనా ఆయన రాజ్యానికి అంతమే ఉండదంటున్నాడు. మరి క్రీస్తు ప్రభువు రాజు కాకపోతే ఆయనకి రాజ్యం అనేది ఉంటుందా? ఒక రాజుకి ఏముండాలి? ఒక రాజు అనేసరికి ఆయనకు ఒక రాజ్యము, ఒక ప్రాంతము పరిపాలించడానికి ఉండాలి. మరి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? క్రీస్తు ప్రభువు నిజంగా రాజే అని మనకి వాక్యము సెలవిస్తుంది. మరి అదేవిధంగా మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, తూర్పు దిక్కు నుండి ఆ చిన్నారి బాలయేసును చూడడానికి వచ్చినటువంటి జ్ఞానులు కూడా ఇదిగో యూదుల రాజు అని వాక్యము మనకి సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, అదేవిధంగా యోహాను శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని చదవండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 49. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని నతనయేలు పలికెను. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? క్రీస్తు ప్రభు నిజంగా మనందరి రాజు, మనల్ని పరిపాలించడానికి ఉన్నటువంటి ఏకైక పరలోక రాజు అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుని బిడ్డలారా, మరి అదే విధంగా ఈనాటి సువిశేష పఠనంలో యోహాను శుభవార్త 18వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. పిలాతు మరలా మందిరంలోకి వెళ్ళి యేసును పిలిపించి
ప్రభు సమాధానం ఇచ్చాడు, నేను రాజునని నీవే చెప్పు. నేను రాజునని నీవే చెప్తున్నావు, నీ నోటి నుండే ఇదిగో క్రీస్తు ప్రభు రాజు అని నీవే చాటి చెప్తున్నావు, మరి ఎందుకని నీవు రాజువా అని ప్రశ్నిస్తున్నావు అని మనం అనుకోవాల్సిన దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా యోహాను శుభవార్త 19వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. నజరేయుడైన యేసు యూదుల రాజు నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాసి పిలాతు ఆయన శిలువపై పెట్టించాడు. ఆ శిలువపై పెట్టించారు. ఇప్పుడు మనం శిలువ చూసినట్లయితే మామూలుగా పైన కొన్ని అక్షరాలు ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఏముంటాయి? INRI. దీనికి తెలుగులో అర్థం ఏంటంటే యూదుల రాజు అని అర్థము. ముందుగా పిలాతు ఏమన్నాడు? క్రీస్తు ప్రభువును ప్రశ్నించాడా లేదా? నీవు రాజు అని ప్రశ్నించిన ఆ పిలాతే క్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు క్రీస్తు ప్రభు తల పై భాగమున ఆ యొక్క మాటలు రాయించినవరండి. ఆ యొక్క మాటలు రాయించింది కూడా అదే పిలాతు. మరి ఈ వాక్యాలను బట్టి మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు నిజంగా రాజు అని మనకి వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు మనందరి రాజు అని తెలుసుకున్నాము. మరి ముందుగా చెప్పినట్లు ఒక రాజు ఉంటే ఏముండాలి? రాజు ఉంటే రాజ్యం ఉండాలి, సైన్యం ఉండాలి, సేవకులు ఉండాలి. మరి ఈ విధంగా ఆయనకు సహాయం చేయడానికి ఎంతో మంది ప్రజలు ఆయన దగ్గర ఉండాలి. మరి ఈరోజు మనము క్రీస్తు రాజు పండుగను జరుపుకుంటున్నాం. మరి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ఎక్కడుంది? క్రీస్తు ప్రభు యొక్క సేవకులు ఎవరు? క్రీస్తు ప్రభు యొక్క సైన్యము ఎవరు? చెప్పండి. క్రీస్తు ప్రభు రాజ్యం ఏంటి? క్రీస్తు ప్రభు రాజ్యం ఎక్కడ ఉంది? మరి ఆయన సేవకులు ఎవరు? మరి ఆయనతో పనిచేయడానికి ఉన్నటువంటి వారు ఎవరు? ఈ ప్రపంచం అంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క రాజ్యమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా క్రీస్తు ప్రభు యొక్క సైనికుడే, క్రీస్తు ప్రభు యొక్క సేవకుడే అని మనము గుర్తించుకోవాలి దేవుని బిడ్డలారా. మరి ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకి మరి పరలోకంలో ఉన్నటువంటి ఏకైక రాజుకి కొన్ని వ్యత్యాసాలు మనము గమనిద్దాం. మరి సాధారణంగా ఈ లోకంలో ఒక పెద్ద రాజు జన్మించాడంటే ఎక్కడ జన్మిస్తాడు? ఎక్కడ జన్మిస్తాడంటే పెద్ద పెద్ద భవనాలలో, పెద్ద పెద్ద మేడలలో, పెద్ద పెద్ద మిద్దెలలో ఆ రాజులు జన్మించడము జరుగుతుంది. మరి నీ రాజు, నా రాజు, మనందరి రాజు అయినటువంటి క్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడు? క్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడు? క్రీస్తు ప్రభు పశువుల పాకలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా జన్మించడాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజులైతేవి, నాయకులైతేవి ఇతరుల చేత సేవలు చేపించుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు? ఇతరుల చేత సేవలు చేపించుకుంటూ ఉంటారు. కానీ మన రాజు అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చదవండి. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము. మనుష్య కుమారుడు సేవించుటకే గాని మనుష్య కుమారుడు సేవించడానికి గాని సేవింపబడటకు రాలేదు. క్రీస్తు ప్రభు ఒక సేవకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మనందరికీ కూడా ఆయన సేవలు చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మరి ఈ లోక రాజులు ఏం చేస్తున్నారు? ఈ లోక రాజులు ఏం చేస్తున్నారు? వారికి ఇతరుల చేత సేవలు చేపిస్తుంటూ ఉన్నారు. కానీ ప్రభువు నేను ఈ లోకానికి ఒక సేవకుడిగా, ఒక రాజుగా వచ్చానని మనకి వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు మనుషుల యొక్క ప్రాణాలను తీసివేస్తారు. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మంది ప్రాణాలను బలి ఉంటూ ఉంటారు. మరి క్రీస్తు ప్రభు ఏం చేశాడు? క్రీస్తు ప్రభు కూడా రాజే కదా. మరి ఏం చేశాడు? ఎంతో
క్రీస్తు ప్రభు మనందరి కోసం కూడా ప్రాణత్యాగం చేసి రక్షణ ఇచ్చినటువంటి గొప్ప రాజు అని మనం ఈరోజు తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి రాజులు వారి యొక్క సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ఏమి ఇస్తారు? ఊరు వెళ్ళిపోతారా? యుద్ధం చేసిన ప్రదేశాలలో వాళ్ళ చేతులలో ఆయుధాలు వీటన్నిటిని కూడా సేకరించి యుద్ధానికి ఆ సైనికులు వెళ్ళిపోతూ ఉంటారు. మరి మన రాసినటువంటి క్రీస్తు ప్రభు కూడా మనకి కొన్ని ఆయుధాలను ఇచ్చాడు. ఏంటి ఆయుధాలంటే, ఇదిగో మీరు ప్రేమ కలిగి జీవించండి, క్షమ కలిగి ఉండండి, ఒకరి పట్ల ఒకరు దయ కలిగి జీవించండి, కరుణ కలిగి జీవించండి అన్నటువంటి ఈ ఆయుధాలను మనకు క్రీస్తు ప్రభువు వాక్యం ద్వారా మనందరికీ కూడా దయచేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు ప్రజల దగ్గర నుండి ధనాన్ని వసూలు చేస్తూ ఉంటారు. మరి వారే పెద్ద ఐశ్వర్యవంతులుగా తయారవుతూ ఉంటారు. మరి మన రాజు అయినటువంటి క్రీస్తు ప్రభువు మన దగ్గర నుండి ఏం తీసుకున్నాడు? ఏం తీసుకున్నాడు చెప్పండి? మన దగ్గర నుండి ఏమైనా తీసుకున్నాడా? మన దగ్గర నుండి ఏమి తీసుకోకుండా మరి క్రీస్తు రాజే మనకు ఇంకా కొన్ని వరాలను మనకి అనుగ్రహిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి క్రీస్తు రాజు మనకి ఇస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, క్రీస్తు ప్రభు మనందరికీ కూడా నిత్య జీవాన్ని దయచేస్తున్నాడు. మరి మన పాపముల కోసం క్రీస్తు ప్రభు మరణించి మనందరికీ కూడా రక్షణను ఇచ్చాడు. మరి చివరిగా క్రీస్తు ప్రభు తన శరీర రక్తాలనే మనకి ఒక ఆధ్యాత్మిక ఆహారంగా, ఆధ్యాత్మిక భోజనంగా మనందరికీ కూడా దయచేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదే విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకవేళ వారు ఓడిపోతే ఏం చేయాలంటే, వేరే రాజుకు వారు సేవలు చేయాలి. వారి కాళ్ళ కింద ఆ రాజు అక్కడ ఉండి అన్ని సేవలు కూడా చేస్తూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి మన రాజు కూడా, మన రాజుకు ఉన్నటువంటి శత్రువులు ఎవరు అంటే పాపము మరియు సైతాను. మన రాజు శత్రువులైనటువంటి పాపాన్ని, సైతాను ఓడించి గెలుపొంది విజయాన్ని పొంది, ఇదిగో నాలాగా పాపాన్ని, సాతాను మీరు జయించండి, ఈ విధంగా ఈ యొక్క పాపాన్ని, సైతాన్ని జయించి మంచి మార్గంలో మీరందరూ కూడా నడవండి అని క్రీస్తు రాజు మనందరికీ కూడా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ లోక రాజులు ఎప్పుడు కూడా స్వార్థంతో కూడినటువంటి వారు. ఎప్పుడు మేమే బాగుండాలి, మా ఆస్తులు అంతస్తులే రెట్టింపవ్వాలి అన్నటువంటి స్వార్థంతో ఈ లోకంలో ఉన్నటువంటి రాజులైతేనే, నాయకులైతేనే వారి యొక్క ప్రవర్తన ఆ ధోరణిలో ఉంటుంది. మరి క్రీస్తు ప్రభువు మరి రాజు అయినటువంటి మన క్రీస్తు స్వార్థపరుడు కాదండి. నిస్వార్థమైనటువంటి మనసు కలిగినటువంటి వారు, నిస్వార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు, నిస్వార్థమైన మనసు ఉంది కాబట్టి మనందరి కోసము ప్రాణ త్యాగాన్ని చేసి మనకు రక్షణ దయచేసిన ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఇప్పుడు చెప్పండి, ఈ లోక రాజు గొప్పవాడా లేదా క్రీస్తు ప్రభు మన రాజు గొప్పవాడా? ఏ రాజు గొప్పవాడు? ఏ రాజు గొప్పవాడు? ఈ లోక రాజు గొప్పవాడా? ఏ రాజు గొప్పవాడు? మన క్రీస్తు రాజే గొప్పవాడు అని మనము తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి రాజు అన్నటువంటి వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. మరి క్రీస్తు ప్రభు వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఆయన రాజ్యము ఏ లోకానికి సంబంధించినది? ఆయన రాజ్యము ఈ లోకానికి, ఈ భూలోకానికి సంబంధించినది కాదు. నా రాజ్యము పరలోకానికి సంబంధించినది. నా రాజ్యము ఆధ్యాత్మికతకు సంబంధించినదని మనకి
వాక్యము సెలవిస్తుంది. మరి ఈ లోకమంతా ఎలా ఉంటుంది? స్వార్థంతో, ద్వేషంతో, పగలతో నిండిపోయి ఉంటే మరి దేవుని యొక్క రాజ్యము ఏ విధంగా ఉందో చదువుదాం. కొరింథీయులకు రాసిన లేక 14వ అధ్యాయము 17వ వచనము. కొరింథీయులకు రాసిన లేక 14వ అధ్యాయము 17వ వచనము. కొరింథీయులకు రాసిన లేక 14వ అధ్యాయము 17వ వచనము. నీవు సకలమే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నావు, కానీ దాని వల్ల ఇతరులకైతే అభివృద్ధి కలగదు. కొరింథీయులు 14:17. ఆధ్యాత్మిక బలము పొందవలన ఆసక్తిలో మీలో ఉన్నది కనుక క్రీస్తు సంఘాభివృద్ధికై వారిని సమృద్ధిగా పొందుటకు ప్రయత్నించవచ్చు. దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుంది అంటే, దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు. దేవుని రాజ్యము నీతితోటి, శాంతితోటి, సంతోషంతోటి దేవుని యొక్క రాజ్యము ఎల్లకాలం కూడా ఉంటుందని మనకి వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలారా, మరి దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది? దేవుని రాజ్యం అనగా నీతి, శాంతి, సంతోషము. మరి ఈ లోకం ఏ విధంగా ఉంటుంది? ద్వేషంతోటి, పగతోటి, అసూయతోటి, కక్షలతోటి ఈ లోకము నిండిపోయి ఉంటే, దేవుని రాజ్యము మాత్రము శాంతి, సమాధానం, సంతోషముతోటి దేవుని రాజ్యము ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి మీరు ఈ లోకంలో ఉండాలనుకుంటున్నారా లేదా పరలోకంలో ఉండాలనుకుంటున్నారా? ఏ లోకం కావాలి మనకి? ఏ లోకం కావాలి? ఈ లోకమే కావాలి అందరికీ. ఈ లోకమే కావాలి. ఎప్పుడు మనము తింటూ త్రాగుతూ మరి మన జీవితాన్ని మనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తుండవచ్చు కదా. ఈ లోకంలో ఉండాలనుకుంటున్నాం కదా. మరి ఎంతమంది దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనుకుంటారో అందరి చేతులు ఒకసారి. అందరూ ఎత్తారు. చాలా సంతోషం. దేవుని రాజ్యానికి మనమందరము కూడా వెళ్ళాలని ఆశపడుతున్నాము. మరి దేవుని రాజ్యానికి మనందరము వెళ్ళాలి అన్నటువంటి ఆ కోరిక చాలా మంచిదే. మరి అనుకుంటే సరిపోతుందా? ఆశ ఉంటే సరిపోతుందా? మనకి కోరిక ఉంటే సరిపోతుందా? మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తేనే పరలోక రాజ్యంలో మనకి ఒక స్థలం అనేది ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకి మనం ఏదైనా ఒక పిక్నిక్ కానీ లేదా ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక శుభకార్యానికి మన ఇంటి నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఒక పెళ్లికి వెళ్ళాము, మన ఇంటి నుండి అక్కడికి వెళ్ళాము, పెళ్లి అయిపోయింది, ఏం చేస్తాం? అక్కడే ఉండిపోతారా? ఏం చేస్తారు? ఇంటికి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబము కేవలము టెంపరరీ మాత్రమే అని మనము గమనించాలి. దేవుని బిడ్డలారా, మన పర్మనెంట్ హౌస్ ఎక్కడ ఉంది? మన పర్మనెంట్ హౌస్ ఎక్కడ ఉంది? మన పర్మనెంట్ హౌస్ పరలోకంలో ఉంది, దేవుని రాజ్యంలో ఉంది. దేవుని దగ్గర మన యొక్క పర్మనెంట్ హౌస్ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ లోకంలో మన జీవితంలో ఒక పిక్నిక్ లాంటిది, ఒక విహార యాత్ర లాంటిది. అలా వస్తాము. మరి మన పర్మనెంట్ హౌస్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఏ విధంగా మన శుభకార్యం వెళ్ళినప్పుడు తిరిగి మన ఇంటికి వస్తామో, మరి మన పర్మనెంట్ హౌస్ అనేటువంటి మరి దేవుని రాజ్యానికి మనము తిరిగి వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని రాజ్యానికి పరలోకానికి ఏ విధంగా వెళ్తాము? ఒక ఆటో ద్వారా పోతామా? ఒక బస్సు ద్వారా పోతామా? లేకపోతే విమానం ద్వారా పోతామా? ఏ విధంగా వెళ్తాము? గమనించండి, దేవుని రాజ్యానికి షార్ట్ కట్స్ కూడా ఏమీ లేవు. ఏం లేవండి? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే షార్ట్ కట్స్ కూడా మనకి లేవు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క రాజ్యానికి మనం అర్హులు అవ్వాలి అంటే, దేవుని రాజ్యంలో మనము ఒక స్థానం సంపాదించుకోవాలి అంటే మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే పోతాం కదా. మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, మనకు నచ్చినటువంటి పాపాలు చేసి, మనకు నచ్చినటువంటి తప్పులన్నీ చేసి
దేవా నాకు నీ రాజ్యంలో స్థానం కావాలి అని అడగడం కూడా ఎంతవరకు సమంజసమో మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి దేవుని రాజ్యంలో మనము ఒక స్థానం సంపాదించుకోవాలంటే ఒక మంచి జీవితాన్ని జీవించాలి, నీతి నిజాయితీ కలిగి జీవిస్తూ ఉండాలి. మరి అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క వాక్కు ప్రకారము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును ఆలకించి వాక్యం ప్రకారము మనం జీవిస్తామో అప్పుడే మనకు పరలోక రాజ్యంలో ఒక స్థలం అనేది ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఉదాహరణకి ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ అడ్మిషన్ కోసము ఎంత కష్టపడతామో చెప్పండి. ఒక మంచి పేరు ప్రఖ్యాతి రాసినటువంటి ఒక స్కూల్ కానీ ఒక కాలేజీలో కానీ ఒక సీటు రావాలంటే మనము ఎంతో కష్టపడతాము, ఎంతో శ్రమపడి మరి ఆ సీటును సంపాదించుకుంటున్నాం. అవునా కదా? ఖచ్చితంగా మనము ఈ ప్రయత్నాలు చేసి ఆ స్కూల్లో ఆ కాలేజీలో సీటును సంపాదించుకుంటాం. మరి ఇంకొక ఉదాహరణ దయచేసి ఏమనుకోవద్దు. ఉదాహరణకి మనము ఒకవేళ మూవీకి వెళ్ళినప్పుడు ఏ సీటు కోరుకుంటామండి? ఒకవేళ మూవీకి వెళ్తాం, మనము సినిమాకి వెళ్తాం కదా, ఏ సీటు కోరుకుంటాం మనము చెప్పండి? ఎవరైనా మూవీకి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటాము? బాల్కనీలో ఉన్నటువంటి చివరి సీట్ను మనము కోరుకుంటాం. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటికే మనము అంత ప్రాధాన్యత, అంత ఇంపార్టెన్స్ మనము ఇస్తాము. మరి మన ఆధ్యాత్మిక జీవితము, మన విశ్వాస జీవితము ఏ విధంగా ఉందో ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుని యొక్క రాజ్యంలో ఒక సీటు రిజర్వేషన్ చేసుకోవాలంటే ఎవరి చేతిలో ఆధారపడింది? ఎవరి చేతిలో ఆధారపడింది? దేవుడి చేతిలో ఆధారపడిందా? ఎవరి చేతిలో ఆధారపడింది? చెప్పండి, ఎవరి చేతిలో ఆధారపడింది? మన చేతిలోనే ఉంది. మనం మంచిగా దేవుని వాక్యం ప్రకారము నీతి నిజాయితీగా జీవిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో ఒక సీటు రిజర్వేషన్ చేసుకున్నాం సహోదరి సహోదరులా. మరి మనం పరలోక జపములు కూడా జపిస్తాం. ఏముంటుంది? నీ రాజ్యము మాకు వచ్చునుగాక అని మనం పరలోక జపంలో జపిస్తాం. ముందుగా చెప్పినట్టు దేవుని రాజ్యం ఏ విధంగా ఉంది? దేవుని రాజ్యము నీతి, శాంతి, సంతోషములతోటి దేవుని రాజ్యము ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి క్రీస్తు ప్రభువు రాజు, రాజులకే చెప్పండి, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. పాట ఉంది కదా, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అని మనకి వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. మరి ఒక రాజు ఒక రాజ్యాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ మహా అయితే కొంతకాలము లేదా కొన్ని సంవత్సరంలో ఆ రాజ్యాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. శాశ్వతంగా ఏ రాజు కూడా ఒక రాజ్యాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కూడా పరిపాలించినట్టు దేవుని. కానీ మన రాజు మాత్రము శాశ్వతమైనటువంటి రాజు. ఇలాంటి మొదటి ప్రకటనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. చివరి 3 చదవండి. ఆయన పరిపాలన శాశ్వతమైనది, ఆయన రాజ్యానికి అంతమే లేదంట. మరి ఈ లోక రాజులు ఏం చేస్తారు? కొద్ది కాలం మాత్రమే ఆ రాజ్యాన్ని పరిపాలించి మరి వారు మరణించడము జరుగుతుంది. కానీ క్రీస్తు రాజు రాజ్యానికి అంతమే ఉండదు. ఈ రాజ్యము శాశ్వతంగా ఉంటుంది అని మనకు వాక్యము సెలవిస్తుంది సహోదరి సహోదరుల. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఆల్ఫా ఒమేగా నేనే అని వాక్యము సెలవిస్తుంది. అంటే ఆదియు అంతమును నేనే అంటాడు. అనగా క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము నిన్న వచ్చింది కాదు, లేకపోతే కొన్ని రోజుల ముందు ఉన్నటువంటిది కాదు. ఎప్పటి నుంచి ఉంది క్రీస్తు ప్రభు రాజ్యము? ఆది నుండి ఉంది. మరి అంతం వరకు కూడా ఈ క్రీస్తు ప్రభు ఒక రాజుగా మన
చేసి పెట్టుకోవాలా లేదా? ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము? రిజర్వేషన్ ఒక నెల ముందో 2 నెలల ముందో చేసి పెట్టుకుంటాం. మనము ఎప్పుడు ఎవరు మరణిస్తారో మనకు తెలియదు. మరి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ రోజు మనము మరణిస్తే మనము దేవుని రాజ్యానికి వెళ్తామా లేదా? మన జీవితము ఏ విధంగా ఉంది? దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా లేదా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క రాజ్యంలో ఒక సీటు సంపాదించుకోవడానికి తగినటువంటి మంచి జీవితాన్ని జీవించడానికి ఆ దేవాది దేవుడు మనందరికీ కూడా మంచి మనసులో మంచి హృదయాన్ని దయచేయాలని ప్రత్యేకంగా ఈ యొక్క దిగుబడి దృష్టిలో ప్రార్థన చేద్దాం. ఆ క్రీస్తు రాజు మనలను మన కుటుంబాలను దీవించుగాక. ఇప్పుడు మనందరం లేచి మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. చిన్న ప్రార్థన చేయాలి. ఇందులో ఒక మాట, ఇలాంటి సిలువలో యేసుని కొట్టగలప్పుడు పైన ఒకటి రాశారు 3 భాషలు, ఇప్పుడు గ్రీకు లతీన్ భాష. ఏం రాశారండి? మామూలు మనం ఏం చూస్తాం? INRI అంటే అర్థం ఏంటి? I అంటే యూసుస్ అంటే యేసు. N అంటే నజరేయుస్ అంటే నజరేయుడు. చెప్పండి, నజరేయుడైన. R అంటే రెక్స్ అంటే రాజు. I అంటే యూదుడు. యూసుస్, నజరేయుస్, రెక్స్ యూదయుడు. అంటే ఇప్పుడు చెప్పండి, యోహాను సువార్త 19:19 చిన్న ప్రారంభిస్తున్నారు. యోహాను సువార్త 19:19 నజరేయుడైన యేసు అని బోర్డు పెట్టారు కదా. అంటే ఒక చిన్న ప్రార్థన చేస్తాం. నేను చెప్తున్నాను ఈరోజు యేసు అంటే ఈయన నిజంగా రాజుని పెట్టారా అంటే వ్యంగ్యంగా అది అవమానకరంగా పెట్టినట్టు బోర్డా? జైల్లో పలకలు వేస్తారన్నమాట మెడలు, A1 పోతాయి తప్పని అంటే అవమానిస్తూ పెట్టినటువంటి బోర్డు అది. రాజంతా ఎందుకు చెప్పాను? ప్రియంటేది కాదు. ఎందుకు ఆయన అవమానించబడ్డాడు ఒకటే కాదు. ఈరోజు సువార్త 18:37 నేను సత్యమునకు సాక్షిగానికి జన్మించాలన్నందుకున్నాను. సత్యమును పట్టుకుంటే నీకు నిందలు, నీకు అవమానం. నేను అందరికీ ద్వేషిస్తాను. సత్యము నీలో ఉంటే నువ్వు అందరి శత్రువు. చాలా మంది ఏ తప్పు చేయకుండా ఏసైలాగా నిందలు అనుభవిస్తున్నారు. ఈరోజు ఒక మాట చదువుచ్చిన ప్రార్థన చేసుకున్నాను. మొదటి పేతురు పత్రిక 2:20 చదవడానికి ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాను. మొదటి పేతురు పత్రిక 2:20 ఎవరైతే ఏ తప్పు చేయకుండా లోపల కన్నీరు రాస్తున్నారో, బాధపడుతున్నారో వాళ్ళకి దేవుడి ఇచ్చి గొప్ప మాట చిన్న ప్రార్థన చేస్తారు. చెప్ప మొదటి చదువు, ఏదైనా
మంచిని దానికే బాధను అనుభవించవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినతో దేవుడు దానికి మేము ఆశీర్వదించను. తప్పు చేసి శిక్ష అనుభవించడంలో గొప్పతనం ఉంది. ఏ తప్పు చేయకుండా నువ్వు బాధను అనుభవించి వస్తే దానికి దేవుడు నిన్ను ఆశీర్వదించినట్టు గట్టిగా చెప్పకూడదు. ఈరోజు ఏసై పైన అయ్యన్నారై పెట్టింది పొగుడుగా అవమానిస్తాడు. చూడండి, రాజంతా అని పెట్టారు. తప్పు చేసి శిక్షణ గొప్పతనం లేదు. ఏ తప్పు చేయకుండా నువ్వు బాధపడుతుంటే, నువ్వు నిద్ర అనుభవిస్తుంటే, నువ్వు నిమిషపడుతుంటే దేవుడిని ఆశ్రయిస్తాను. దేవుడు తలవంచని ప్రార్థించుకుంటారు. ఎంతో మంది యేసయ్య వలె ఏ తప్పు లేకుండా దానికి ప్రతిఫలంగా బాధలు అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు. వాళ్ళకు దేవుడు చెప్పే మాట ఒకటి, నేను నిన్ను దీవించబోతున్నాను. వారిని దాని అర్థం ఏమన్నా అనుభవిస్తున్నాడంటే దేవుడు వారిని ఆశ్రయిస్తున్నాడని అర్థం. త్వరలో ఆశ్రయించబోతున్నాడు. ప్రార్థన చేసుకో. మహాకృప ప్రేమ కలిగినటువంటి సత్యములకు సాక్షి ఇవ్వడానికి మరి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఓ మా గొప్ప దేవ, ఈనాటి విశ్వవిభుడైన మీ కుమారుడైన యేసురాజు పండుగ కొరకు స్తోత్రాలు. ప్రభువా, మీ కుమారుడు కేవలం సత్యాన్ని పట్టుకోవడం వల్ల దూషింపబడ్డాడు, శిలువ వేయబడ్డాడు. ఈ విధంగా అనేక మంది ప్రభావ మీ బిడ్డలు కేవలం సత్య సంబంధులుగా జీవించడం ద్వారా ఏ తప్పు చేయకుండా, ఏ కల్మషం లేకుండా నిందలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, నిలిచిపోబడుతున్నారు. ఈరోజు ప్రత్యేకించి మీ సన్నిధిలో ఎవరైతే ఇలాంటి బిడ్డలు ఉన్నారో, ఏ తప్పు లేకుండా నిందింపబడుతూ బాధపడుతూ నిలిచిపోబడుతున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాంటి వారిని నేను ఆశీర్వదిస్తాను. ఇందుకోసం మిమ్మల్ని పిలిచారని చెప్పి పేతురు పత్రిక 1 పేతురు 2:20 మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈరోజు మీ సన్నిధిలో ఈ రీతిని గడిపే భాగ్యం ఎంతో మంది లేదు. నీవు మా కన్నీళ్లను తుడిచే దేవుడెవరా? మాకంటే ముందుగా ఏ బిడ్డలైతే ఏ తప్పు లేకుండా హింసింపబడ్డారు, బాధింపబడ్డారు, వెలివేయబడ్డారు, ఆడించిన నాకంటే ముందుగా ఇలాంటి నిందను నువ్వు భరించావు, హింసను భరించావు. ఈరోజు ప్రత్యేకించిన ఏ కుటుంబంలో అయితే ఆ బిడ్డలు ఏ రీతిన ఏ తప్పు లేకుండా కన్నీరు కాస్తున్నారు, బాధపడుతున్నారు, నిందలు మోస్తున్నారు, మరి రోజు తాచి అనుభవిస్తున్నారు, మరి నిద్రలేని రాత్రులు కలుగుతున్నారు. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం, ఆ బిడ్డలందరినీ బాధసంఖ్యలో వచ్చి మరి వారి కోసమే ప్రార్థిస్తుందని ఏ ఆశీర్వాదాలు అయితే అలాంటి బిడ్డల మీద సిద్ధపరిచి ఉన్నారు, అలాంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఆ బిడ్డల మీదనే కోరుకుంటున్నాయి. మరి ఈ సమయంలో అలాంటి బిడ్డలు మీరు దర్శించి ఈ గొప్ప సత్యాన్ని ఏదో నిందలు పడ్డ బాధపడ్డ ఏ తప్పలేకపోయినా వారు ఆశ్రయింపబడినటువంటి వారు ఆశీర్వదించిన సత్యాన్ని ఆ బిడ్డలకు ఏర్పరిచి ఆ బిడ్డలను కన్నీళ్లను చూడమని మరొకసారి ఈనాటి విశ్వవిధుడైనటువంటి క్రీస్తు రాసు మహోత్సవాన్ని మా ప్రభుత్వ విచారణ ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డల సంపూర్ణమైన ఆరోగ్యాలు దీవిస్తున్నాం. మా కూడా మా విరక్షమైన యేసుక్రీస్తు నామములో ఈ మా ప్రార్థనకు సమర్పిస్తూ అడిగి ప్రార్థిస్తున్నాం. మా ప్రేమలో తండ్రి. కూర్చొని
పాట నంబర్ 136. సర్వేశ్వరుడికి అంగీకారం ప్రార్థించండి. చేతులు జోడించండి, ప్రార్థించండి. ఓ ప్రభువా, మాకు నీతోను మా సహోదరి సహోదరులతోనుగా సత్యతకు గుర్తుగా మేము అర్పించు ఈ బలిని స్వీకరింపు. ఈ బలి ద్వారా శాంతి సమైక్య సత్యములైన వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతలకు తెప్పండి. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభువైన దేవా, పావనిక సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ జనిత కుమారుడు మా ప్రభువైన క్రీస్తు నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాసుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధానముగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ
జాతిని అంతటిని రక్షించెను. సర్వశక్తిమంతుడు తన తండ్రినైన నీకు శాశ్వతమును నిత్య వాస్తవమునైన రాజ్యమును అర్పించి నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిది. పవిత్రమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిది. నీతి ప్రేమ సమాధానములతో గలయు రాజ్యమిది. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిన్ను సదా స్తుతించుచు పొగడుట ఎట్లనగా పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు పూర్వయోగము నీ మహిమకు నిండి ఉన్నది. ఔన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు కరుణామయుడ వచ్చేవాడు ధన్యుడు ధన్యుడు. ఔన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పావనపితాని వికముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నీవు స్తుతించుయుక్తం. నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తమును జీవం పోసి పవిత్రపరచున్నాడు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమును నిర్మలమైన ప్రశ్నకై ప్రజలను నిర్గంపులుచున్నాను. కావున ప్రభువా, ఈ కానుకలు నీ సముద్రములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఈ మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మాకు సంజయించి మా కోసం మరించి మా కోసం జీవముతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన.
వీరి ఆత్మలకు దేవుడు
నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. కలకూర్తి బాలస్వామి, కలకూర్తి మరియమ్మ, కలకూర్తి సుజానమ్మ, కలకూరి లూర్దివేలి, కలకూర్తి సీమను, కలకూర్తి అన్నవేలి, కలకూర్తి లూర్దరాజు, కలకూర్తి జ్ఞానసుందరి వీరి ఆత్మలు దేవుని నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. వేణును వాస చేయి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందంలో పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకములకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. విశ్వాసం చెబుతారు. మా యొక్క తండ్రి ప్రభువాన్ని పిలుపుని మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మా శాంతిని ప్రసాదించండి. మీరు దయాగ్రహణ పాపం నుండి మమ్మల్ని వితరణ చేసి అన్ని కలుపుతుంటే సరదా కాపాడండి. మేము మోక్షానందం మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనం నుండి తీసుకువద్దాము. సమాధానం తరుడుగా శిష్యులతో పన్నెండు ప్రభు మా పాపాన్ని మాట తీసిన ప్రకారం మాకందరికీ సమాధానం దయచేయి. యుగ యుగములు జీవిస్తూ పరిపాలించిన ప్రభువా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఇదిగో సర్వేశ్వరుడు, ఇదిగో అత్యంత ప్రేమ కలిగి ప్రేమరాశిగా విశ్వవిధైనటువంటి దేవుడైనటువంటి రాజుగా ఈ లోకాన్ని మనల్ని పరిపాలిస్తున్నటువంటి మన మధ్య ఉన్నటువంటి మనతో ఉన్నటువంటి కృపామయుడైన యేసురాజు దేవుడి కలుగుతారు. ఈ గొర్రెపిల్లల పిలువబడిన వారు ఎంతో ధన్యులు. అందరిని పాడుతున్న పాట అద్భుతమైన పాట. ప్రేమరాజు యేసుప్రభు మళ్ళీ వస్తారనే పాట. Amen.
నెమ్మదపరచకండి. నేను మిమ్మల్ని అపాయనట్టు చేయకండి. దుష్ట శక్తుల చేతిలో దొరకకుండానట్టు నేను నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నేను నన్ను చూడండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ మిత్రులతో కూడా ముగిపోలేని కాలము నేను సుఖిస్తున్న భాగాన్ని పరిపూర్ణముగా చెప్పము. మహాపరితో పెట్టిన మంచి యేసువా, దాసరాలైన నేను దేవువారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి శాస్త్రపడి నా చేతులలో నా కాళ్ళను కలుచున్నారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవువారిని గురించి పూర్వకాలం నందు దావీదు గురించి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవువారి కార్యములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తనకి ధ్యానించిన ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనే శుద్ధతపు నిధులను నా ప్రఫుల్ల వేదనమైన మనస్తాపమును ఆమె నిలిచిపోవడానికి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవువారి నా ఆత్మీయ నమ్మిన ఆకాంక్షతో ప్రతివారి ప్రార్థించుచున్నాను. గురువుల కొరకు చెప్పము. నిత్య గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితంగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరము తాకి వారి కనులను పావనంగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టంచే ముద్రింపబడిన వారి కనులకు లోకపరిణము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండనట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడుగాక. వారి ప్రయత్నంలో ఇలా బలవంతమవుగాక. వారి పరిచర్యలను పొందువారు ఈ లోకంలో వారిని ఆనందంలో ఊరుడే వసిని, పరలోకంలో వారిని నిర్వాహం యొక్క కిరీటంగా ధరించండి. పరలోకం మందిరుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చినగాక. మీ చిత్తము పరలోకం నందు నెరవేరినట్టు భూలోకం నందును నెరవేరుగాక. దేవుడు ప్రసాదం చేస్తానని నమ్మలేమా వందనము. ఏలిన వారు మీరున్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ కృపాపణతో యేసు ఆస్వాదింపబడిన వారునే. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగుగాక. ఈ వారంలో వచ్చు పునీతలు 25వ తేదీ పునీత అలెగ్జాండరియా కత్రైనా అనే కార్యక్రమంగా, 30వ తేదీ పునీత ఆంగ్లీస్ అపోస్తలుడు వారి పండుగ. పోయిన ఆదివారం కానుక 6,690 రూపాయలు. వచ్చే నెల డిసెంబర్ నెలలో క్రిస్మస్ క్యారల్స్ 24 తేదీలు ఈ విధంగా ఉంటాయి. 2వ తేదీ సోమవారము వెదురు గ్రామము, 4వ తేదీ బుధవారము వి రాజపాలెము తిప్పిడిపల్లె గ్రామాలు, 5వ తేదీ గురువారము అయ్యవారిపల్లె ఆలమాపురం గ్రామం, 6వ తేదీ శుక్రవారము మాలపాడు గ్రామము నంగనూరుపల్లె, 7వ తేదీ శనివారము చాపాడు గ్రామము లింగాపురము హైదరాబాద్, 8వ తేదీ ఆదివారం ఇంద్రానగర్ సత్యపల్లి, 9వ తేదీ సోమవారం ఒలివియా స్కూల్ పాలకట్ట ఉప్పారు పెద్దశెట్టిపల్లె గ్రామం, 10వ తేదీ మంగళవారం నాగపల్లె అమృతనగర్, 11వ తేదీ బుధవారం బౌన్సింగ్ కాలనీ హౌసింగ్ బోర్డు, 12వ తేదీ గురువారం సంజీవ్ నగర్ శ్రీనివాస్ నగర్, 13వ తేదీ శుక్రవారం వైఎంఆర్ కాలనీ దైవకోట, 14వ తేదీ శనివారం గాంధీరోడ్ తూర్పు గాంధీరోడ్ పరమడ, 15వ తేదీ ఆదివారం మోడమిపల్లె పెద్ద హాస్పిటల్, 16వ తేదీ సోమవారం రామేశ్వరం దర్శనపల్లె, 17వ తేదీ మంగళవారము బొల్లారము గుడాయిపల్లె ధర్మం. ఈ విధంగా క్రిస్మస్ క్యారల్స్ మరి విచారణకు
దయచేసి గమనించండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన విచారణలో డిసెంబర్ మాసంలో క్రిస్మస్ క్యారల్స్ మరి ప్రారంభమవుతున్నాయి, కొనసాగిస్తున్నాం. గ్రామాలు తర్వాత స్థానికంగా చాలా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి కొంచెము అంటే ముందుగా ప్రారంభిస్తున్నాము. కనుక ఈ పద్ధతి తెలియపరిచినట్లుగా డిసెంబర్ 2వ తారీఖు నుండి క్యారల్స్ ప్రారంభమవుతాయి. సో ఏదైనా మార్పులు జరుగుతున్నట్టు తెలియపరుస్తాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి క్యారల్స్ గాను సిద్ధపడి ఉండవలసిందిగా వచ్చిన ముందుగా గ్రామాలు ఉన్నాయి, మరి చివరిగా మరి స్థానికంగా ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి గృహాలను మరి సందర్శిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలరు. మరి అదేవిధంగా దయచేసి గమనించాలి, ఈ డిసెంబర్ మాసం మాత్రమే మరి సంవత్సరానికి కాదు, మరి త్వరలో మరి మనం కొత్త సంవత్సరాలను ప్రారంభిస్తున్నాం. మరి ఈ కొత్త సంవత్సరానికి న్యూ ఇయర్ గాను మరి ఎవరైతే తల్లిదండ్రులు మరి క్యాలెండర్స్ మరి ముద్రించి కానుక ఇవ్వాలనుకున్నారు, అదేవిధంగా వాగ్దాన మరి దేవుడికి కానుక ఇవ్వాలనుకున్నారు, దయచేసి మమ్మల్ని సంప్రదించినట్లయితే మరి తప్పకుండా వారికి అవకాశాన్ని మరి ఇస్తాము. మరి దగ్గర మనకు 1000-1500 క్యాలెండర్లు పడతాయని చెప్పారు, అదేవిధంగా 2500 వాగ్దానాలు మనకు అవసరమని చెప్పారు. కనుక మరి ఎవరైతే మరి ఉదార స్వభావంతో మరి యొక్క గొప్ప కార్యం నిమిత్తమై మరి ముందుకు వచ్చినట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించగలరు, ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోగలరు. మరి అదేవిధంగా మరి క్రిస్మస్ పండుగలను మనకు మరి పూజకు పాటలు ఉంటాయి. సో కాబట్టి వీళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు, చక్కగా పాడుతున్నారు. అయితే ఇంకా ఎవరైతే పండుగలు క్రిస్మస్ పండుగకి న్యూ ఇయర్ పండుగకి మరి పాటలు పాడాలనుకున్నారు, మీకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు చాలా మంచి స్వరం ఇచ్చారు, అక్కడ కూర్చోంటారు. సో కాబట్టి ఏ విధంగా అయితే మీరు దేవుని కోసం మరి వారి యొక్క స్వరాన్ని ఇచ్చిస్తున్నారు, మరి అంతకంటే శ్రేష్టమైన మరొకటి. కనుక క్రిస్మస్కి ఈ యొక్క పాటలు పాడాలనుకున్న వారు, బాగా పాడగలిగిన వారు దయచేసి మరి ప్రభావిత సార్లు వారికి సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను. ఈసారి క్రిస్మస్కి మరి ఇయర్కు చాలా మంది పాటలు ఉండాలని చెప్పి మరి పాటలు పాడవలసినటువంటి వారు పాడాలనుకున్న దయచేసి మరి వారిని సంప్రదించవలసిందిగా మనం ప్రేమపూర్వకంగా మరి కోరుచున్నాను. మరి ఒకసారి మీకు అందరికీ విశ్వపడినటువంటి క్రీస్తురాజు పండుగ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు ప్రేమను తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. చివరి ప్రార్థన తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, ఒలిపెంట విచారణటువంటి ఫాదర్ ఫ్రాన్సిస్ గారు మరి మన సంప్రదించినారు. ఒలిపెంట విచారణలో ఉన్నటువంటి ఆ చర్చి జూబిలీ పండుగను పురస్కరించుకొని మరి చర్చిని కొంచెము అంటే మరమ్మతులు, చర్చికి కావాల్సిన మరమ్మతులు చేస్తున్నారు. సో రసీద్ బుక్తో వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు. మరి ఎవరైతే చర్చి మరమ్మతులుగా ఈ ప్రేమ కానుకలను అందించదలుచుకుంటే మరి రసీద్ బుక్ మన ఉపదేశ గారి ఉంటుంది, వారిని సంప్రదించి మరి దేవుడిని మనం ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం జీవోత్తుని సహాయాన్ని అందించగలరు. చేతులు జోడించండి, చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారంతో మేము ఇప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అని మా ప్రభు అని అంగీకరించి ఆనందించు మేము ఆయన స్వార్థానుసారం జీవించి సత్య సంబంధులుగా మేము జీవించి స్వర్గరాజ్యంలో ఆయనతో కలిసి నిత్యము ఆనందించినట్లు మాపై కృప చూపండి.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఎన్నో చేసినాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుగాక. దేవుని వైపు సమాప్తమైనది, సమాధానం తీసుకుని సేవలో జీవించండి. దేవుని రాజ్యం రావాలి, ధర్మ పాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికి మరో ప్రపంచం కావాలి. దేవుని రాజ్యం రావాలి, ధర్మ పాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికి మరో ప్రపంచం కావాలి. మానవ పాలన మనిషి మనిషిలో మానవత్వమును పెంచింది. మానవ పాలన మనిషి మనిషిలో మానవత్వమును పెంచింది. స్వార్థం వంచన కోపం క్రోధం సాటి వారిని చేసింది. స్వార్థం వంచన కోపం క్రోధం సాటి వారిని చేసింది. దేవుని రాజ్యం రావాలి, ధర్మ పాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికే మరో ప్రపంచం కావాలి. దేవుని రాజ్యం రావాలి. దేవుని పాలన జరిగినప్పుడు దీనులందరికీ రక్షణ కలుగును. దేవుని పాలన జరిగినప్పుడు దీనులందరికీ రక్షణ కలుగును. సింహంతో నేను మేకలు ఒకే రేపులో వీరురాజులు. సింహంతో నేను మేకలు ఒకే రేపులో వీరురాజులు. దేవుని రాజ్యం రావాలి, ధర్మ పాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికే మరో ప్రపంచం కావాలి. దేవుని రాజ్యం రావాలి, ధర్మ పాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికే మరో ప్రపంచం కావాలి. మరో ప్రపంచం